ఆవిడ రిలీజ్ చేసింది ఏ వీడియోస్ రిలీజ్ చేసింది, లిఫ్ట్లో వెళ్ళే వీడియోస్, కారిడార్లో నడిచే వీడియోస్ ఇవి చూపించింది. మనం చూడాల్సిన విషయం ఏంటంటే గౌతమి చౌదరి మంచిదా కాదా, మహేష్ తప్పు చేశాడా లేదా అవి మనకు అనవసరం, నాకు అనవసరం. నేను మాట్లాడేది ఏంటంటే సో ఆవిడ క్యాసినోస్కి వెళ్తారు, ఆవిడకి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఇంకా వేరే హ్యాబిట్స్ ఉన్నాయి పక్కన పెడితే ఆవిడకి పెడతారు. ఆవిడకి ఒకవేళ డివోర్సే కావాలనుకుంటే కోర్టులో కేసు ఇస్తే సరిపోతుంది, కానీ మీడియాలోనే ఉద్దేశపూర్వకంగా వచ్చి ఇప్పుడు మాట్లాడడానికి రీజన్స్ ఏమై ఉంటాయి? ఇప్పుడు ఈ దరిద్రం అంతా కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. మీరు ఇండియా వైడ్గా చాలా వల్గారిటీ కానివ్వండి, న్యూడిటీ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కేసు స్టార్ట్ చేద్దాం అనుకుందో ఆవిడ అవన్నీ డిలీట్ చేసింది. డిలీట్ ఎందుకు చేశారు? రీతు చౌదరి గారితో మా బెడ్రూమ్లో అని చెప్పి ఏదో దరిద్రాన్ని లేపారు ఆవిడ. నువ్వు వీడియోలు తీసుకుంటూ కూర్చున్నావు, ఇది ప్యూర్ బ్లాక్మెయిల్ కదా. ఆయన చెప్పే పాయింట్లు ఏంటంటే అందం తగ్గిపోతుంది, బాబుకు పాలు ఇవ్వదని చెప్పేసి 10 మంది పనులు ఉంటానని. అంటే ఈ మెయింటెనెన్స్లన్నీ ఎలా అవుతున్నాయి? అదే కాకుండా ఈవిడ రివాల్వర్ కూడా చూపించి బెదిరించింది అని. హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలకృత. రీసెంట్గా సోషల్ మీడియాలో 1-2 months నుంచి గౌతమి గారి ఇష్యూ అలాగే ధర్మ మహేష్ గారి ఇష్యూ జరుగుతూనే ఉంది. రీసెంట్గా ఆవిడ కొన్ని వీడియోలు అంటే సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ ధర్మ మహేష్ గారి నాన్నగారు కూడా లైవ్లలోకి రావడం అయితే జరిగింది. సో అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా వస్తున్నారో, అసలు నిజాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు సైబర్ క్రైమ్ విజయ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. యాక్చువల్గా మీరు యాజ్ ఏ సైబర్ క్రైమ్ స్పెషలిస్ట్గా ఫస్ట్ అసలు ఏ కోణంలో చూస్తారు సార్ ఈ ఇష్యూని? ఇది ఒక చెత్త. ఎందుకనంటే ప్రజలు చాలా ఇష్యూస్తో బాధపడుతున్నారు ప్రజెంట్ సొసైటీలో. సిబిఐ అంటూ, ముంబై పోలీసు, బెంగళూరు పోలీసులు అంటూ, లేదంటే హనీ పాటింగ్ ద్వారా సీనియర్ సిటిజన్స్ మోసం చేస్తూ ఇట్లాంటి క్రైమ్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం ఇష్యూస్ చాలా ఇష్యూ బేస్డ్గా తీసుకుంటే రైతులకి యూరియా లేదని చెప్పి ఇలాంటి ఇష్యూస్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. బేసిక్గా ప్రతి 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇలాంటి కేసు ఒకటి పాపప్ అవుతుంది. ఇలా చేశారు అలా చేశారు అనుకుంటా. మళ్ళీ అది ఒక 2-3 నెలలు నడుస్తుంది, దుమ్ము దులుపు వదిలి పెడుతున్నారు. మళ్ళీ ఆ 4 రోజుల తర్వాత అది కామ్ అయిపోతూ ఉంది. సో మేజర్గా ప్రజలకు ఉన్న ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టేసి ఇది దేశం మొత్తం మీద ఇదే పెద్ద ఇష్యూ అన్నట్టుగా వీళ్ళు రావడం, మాకు న్యాయం చేయండి అంటాము. 10 రోజుల తర్వాత ఈ యొక్క బ్లాక్మెయిల్స్ చేసి వెళ్ళిపోవడం. ఇది నేనే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే దీనిలో ఎక్కువగా డిజిటల్ క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. డిజిటల్గా సైబర్ క్రైమ్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. వీళ్ళు చేసే చూపించే ఎవిడెన్స్లు కానివ్వండి, వీళ్ళు టైలరింగ్ చేసే ఆడియోస్ కానివ్వండి, అవన్నీ వీటిలో రిలేటెడే. సో అందు గురించి మనం దీని గురించి చర్చించుకుంటున్నాం. ఓకే సార్. అంటే జనరల్గా ఇప్పుడు వాళ్ళిద్దరు, ఈయన సినిమా హీరో అని 2 సినిమాలు తీశారు, ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జిస్మత్ మండి ఓనర్ అని చెప్పేసి ఆమెకి కొంచెం జనాల్లో పేరుంది, ఈయనకి పేరుంది. బట్ ఆవిడకి ఒకవేళ డివోర్సే కావాలనుకుంటే కోర్టులో కేసు ఇస్తే సరిపోతుంది, లేదంటే ఒకవేళ ఆస్తి షేరింగ్ వాటా కావాలనుకుంటే హైకోర్టుకో కోర్టుకో ఎటో వెళ్తే ఇవన్నీ తగ్గిపోతాయి. కానీ మీడియాలోనే ఉద్దేశపూర్వకంగా వచ్చి ఇప్పుడు మాట్లాడడానికి రీజన్స్ ఏమై ఉంటాయి? ఇప్పుడు రీసెంట్గా చాలా కేసులు మనం చూసినట్లయితే టీవీలో ఇప్పుడు ఈ దరిద్రం అంతా కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. మీరు ఇండియా వైడ్గా చాలా ఛానల్స్ ఉంటాయి కదా, స్టేట్ వైడ్గా. ఏ ఛానల్స్ అయినా వేరే స్టేట్లో చూడండి, ఎట్లాంటి చండాలం అంటూ ఉండదు. ఇక్కడ మాత్రమే ఆ బంపర్ ఆఫర్ మన తెలుగు ప్రజలకు మాత్రమే ఉందన్నమాట. ఇట్లా ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏయో వీడియోలు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు గౌతమి చౌదరి గారి వీడియోసే చూడండి, ఆవిడ రిలీజ్ చేసింది ఏ వీడియోస్ రిలీజ్ చేసింది, లిఫ్ట్లో వెళ్ళే వీడియోస్, కారిడార్లో నడిచే వీడియోస్ ఇవి చూపించింది. అవి ఎవిడెన్స్లు అంటది. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే గౌతమి చౌదరి మంచిదా కాదా, మహేష్ తప్పు చేశాడా లేదా అవి మనకు అనవసరం, నాకు అనవసరం. నేను మాట్లాడేది ఏంటంటే మీకు రైట్ఫుల్గా మీకు డైవర్స్ కావాలనుకుంటే మీరు కోర్టుకు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. గృహహింస అంటే కోర్టుకు వెళ్తారు. మీకు ఆస్తి తగాదా ఏమైనా ఉందా, దానికి కోర్టుకు వెళ్తారు, సివిల్ సూట్ ఫైల్ చేస్తారు. కోర్టు నుంచి మీకు రావాల్సింది ఏదో న్యాయంగా తీసుకోవాలి. 3 సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు అందరూ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఫ్యామిలీ సమస్య కాబట్టి వాళ్ళే డీల్ చేసుకోగలగాల. అది ఫెయిల్ అయినప్పుడు వెళ్ళాలి.
మీడియాకి ఎప్పుడు రావాలి? మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి మీ కంప్లైంట్ని ఇచ్చినప్పుడు మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే హైరార్కీలో ఏసీబీ గారికి, డీసీపీ గారికి, తర్వాత సిపి గారికి, తర్వాత కోర్టుకి ప్రైవేట్ కంప్లైంట్ కింద పెట్టి మీరు దాన్ని డీల్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో దరిద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇప్పుడు ఈవిడ గౌతమి చౌదరినే తీసుకుంటే, సో ఆవిడ క్యాసినోస్కి వెళ్తారు, ఆవిడకి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఇంకా వేరే హ్యాబిట్స్ ఉన్నాయి పక్కన పెడితే ఆవిడ కిట్టి పార్టీలు అంటూ పెడతారు. అదంతా కూడా వీళ్ళు చెప్పింది కాదు. బేసిక్గా చాలా మందికి తెలుసు ఆ విషయం. ఆవిడ చేసిన రీల్స్ అవన్నీ డిలీట్ చేసింది ఆవిడ వీడియోస్ వల్గారిటీ కానివ్వండి, న్యూడిటీ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కేసు స్టార్ట్ చేద్దాం అనుకుందో ఆవిడ అవన్నీ డిలీట్ చేసింది. అక్కడ మోటివ్స్నే మనం చూద్దాం. డిలీట్ ఎందుకు చేశారు? మీరు ఒక ప్రాపర్ ఒక జెన్యూన్ పర్సన్ అయినప్పుడు మీరు పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని డిలీట్ చేశారంటే అర్థం ఏంటంటే రేపొద్దున ఈ వీడియోలు చూసి నా గురించి వీళ్ళందరూ తప్పుగా నువ్వు కూడా ఇలా చేసావుగా అంటారని ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వచ్చింది. అది క్లియర్ కదా. పాయింట్ నెంబర్ 1 పక్కన పెట్టేసేయండి. సో ఆవిడ ఆ కిట్టి పార్టీల పేరు మీద సంసార పక్షంగా ఉండే చాలామంది ఆడవాళ్ళని ఈ గోవాలంటూ లేదా వేరే వేరే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళడం, ఈ పార్టీలు ఎంజాయ్ చేయడం. బేసిక్గా మీకు తెలుసు సంసార పక్షం 2 రకాలు ఉంటాయి. ఆడదానికి ఫ్రీడమ్ లేదంటే ఉంది, మీ ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కల్చరల్ ఫ్యామిలీలో మనం చూసినట్లయితే కనుక మోడర్న్ ఫ్యామిలీస్ వేరు ఉంటాయి, కల్చరల్ ఫ్యామిలీస్ వేరు ఉంటాయి. ఆ కల్చరల్ ఫ్యామిలీస్లో కొన్ని లైన్స్ అంటూ ఉంటాయి అన్నమాట. ఈవెన్ క్లోతింగ్ దగ్గర నుంచి ఈవెన్ మనం చేసే వ్యవహార శైలి కానీ అన్నిటి మీద ఒక రెస్ట్రిక్షన్ కాకపోయినా కొన్ని బౌండరీస్ ఉంటాయి. అవి దాటి వెళ్ళినప్పుడు చుట్టాలు పట్టాలు ఇవన్నీ అంతే కదా. అలాంటి సొసైటీలోనే మనం బతికేది. సో అవన్నీ వదిలేసి అవన్నీ పక్కన పెట్టి వీళ్ళ హస్బెండ్ని ఇలా డైరెక్ట్గా టార్గెట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు అని అంటుంది. ఆయన వచ్చేసి ఆయన ఏమంటాడు, నా హెయిర్ శాంపిల్ ఇస్తాను అని అన్నాడు. మీరు కూడా హెయిర్ శాంపిల్ ఇవ్వండి, మీరు చూసుకోండి ఏమన్నా ఉంటే. మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు ఆయన డ్రగ్స్ తీసుకునేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? వీడియోలు తీస్తా కూర్చున్నావు. ఆయన రీతు చౌదరి గారితో మా బెడ్రూమ్లో అని చెప్పి ఏదో దరిద్రాన్ని లేపారు ఆవిడ. నువ్వు వీడియోలు తీసుకుంటూ కూర్చున్నావు. ఇప్పుడు యాంబర్ హర్డ్ అండ్ జాక్ స్పారో మీకు తెలుసు కదా, జానీ డెబ్ అనే హీరో ఐడియా ఉండే ఉంటుంది. జానీ డెబ్ను వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అమెరికాలో ఈ కేసు గురించి జడ్జి ముందు పెట్టినప్పుడు ఈ యొక్క అంబర్ హర్డ్ ఏం చేసిందంటే, ఇదిగోండి జానీ డెబ్ అంటే మన బాయ్ ఫ్రెండ్ ఒక రోజున ఇట్లా కొకైన్ తీసుకున్నాడు, ఇట్లా పడిపోయాడు, నన్ను కొట్టాడు, ఇగోండి అవి ఇవి అని చెప్పి ఎవిడెన్స్ని సబ్మిట్ చేసింది. జడ్జి ఏం చేశాడు, ఎప్పుడు మీకున్న ప్రాబ్లం 6 నెలల నుంచి స్టార్ట్ అయింది, మీరు ఎప్పుడో సంవత్సరాల కిందట ఎవిడెన్స్లు తీసుకొచ్చి పెట్టారంటే మీ మోటివ్ ఏంటి అంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు మీరు. ఏది రేపు పొద్దున వీడి దగ్గర నుంచి ఏదో నీకేం కావాలని అడిగారు. ఫస్ట్ అడిగితే నాకు ఇన్ని కోట్లు కావాలని అడిగింది. సో దానికి ప్రూఫ్గా ఇవి చూపించింది. సో ఈ డబ్బులు ఈ యొక్క సెటిల్మెంట్ చేసుకోవడానికి నువ్వు ముందు నుంచి ప్రీ ప్లాన్డ్గా మోటివ్తోనే ఇదంతా కూడా నువ్వు ప్లాన్ చేసుకున్నావు కదా అని చెప్పి అది ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడలా వేరు కావచ్చు, కానీ అక్కడ కామన్ సెన్స్ ఇక్కడ కామన్ సెన్స్ ఒకటే కదా. ఇక్కడ జడ్జిలు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మోటివ్ చూస్తున్నారు. ఎవరైనా ఏదైనా కేసు తీసుకొని వచ్చినప్పుడు దానిలో బ్యాక్గ్రౌండ్లో ఈవిల్ కార్నర్ ఏమన్నా ఉందా ఈ మనిషిది అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. సో అక్కడ న్యాయం జరగదని ఈ అమ్మాయికి అర్థమైపోయింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈమెకు కావాల్సిన సెటిల్మెంట్ అనేది దొరకట్లేదు. సో ఈమె కానీ కాదు, రీసెంట్గా వచ్చే అన్ని కేసులతో ఇదే ప్రాబ్లం. కోర్టుకి వెళ్తే కనుక కోటిన్నరో లేదంటే ఒక 50 లక్షలు వస్తాయి అనే అవగాహనలో ఉన్నారు. మనం కన్నా బెదిరిస్తే ఎక్కువ వస్తాయి. బెదిరించడం ఎలా అంటే మీడియా సర్కిల్లోకి రావడం, వచ్చేసి నాకు ఇట్లా అన్యాయం జరిగింది, ఇదిగోండి ఇది చేశారు అది చేశారు అని చెప్పి నరంలేని నేలకతో ప్రూఫ్లు లేకుండా నోటుకు వచ్చిందల్లా వాగటం. అసలు ఆవిడ మాట్లాడే మాటలకి ఎక్కడైనా సరే పొంతన ఉంటుందా? ఆయన ఏదో మీరు అన్నట్టుగా వాళ్ళది మార్కెట్ యార్డ్ గురించి, ఏది మన గేదెలవి ఏమంటాం మనం, గేదెలు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు అనేసి పాకిస్తాన్ అంటది. కాసేపు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను నేను అని చెప్పేసి అదే కదా హీరోలు నేమ్ తీసుకుంటది. నిన్న ప్రభాస్ గారి పేరు తీసింది, మళ్ళా పవన్ కళ్యాణ్ గారి పేరు తీసింది, లేదా బాలయ్య బాబు గారి పేరు తీసింది, లేదా ఇంకోళ్ళ పేరు తీసింది. మతిస్థిమితం వచ్చిందా అనిపిస్తుంది. ఇంకోటి నిన్నేమో ట్రంప్ లేదా ఇరాక్కి సప్లై చేస్తున్నారంటది. కాసేపు చెప్తున్నా మతిస్థిమితం లేని మాటలు. నీకు ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లము నీకు డైవర్స్ కావాలి. నిన్నైతే కలపలేం కదా, మీడియాలోకి వచ్చావు, నువ్వు ఏం చెప్పదలుసు, మేమేం చేయగలుగుతాం మీడియాలో ఉంటే కనుక. మొత్తం 2 రాష్ట్రాల తెలుగు ప్రజానికం ఏం చేయాలి? మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేయాలా?
లేదంటే మేము గొడవలను ఏమన్నా మేము ఇది చేయగలమా? లేదు కదా. నీ మీద బాగా బలవంతంగా ఏదన్నా పెద్ద రేపుకు గురయ్యావా, లేదంటే కనుక ఒక పెద్ద సమస్య ఏదన్నా వస్తే అందరూ కలిసికట్టుగా నుంచొని గౌతమి చౌదరికి మనం సపోర్ట్ చేయాలని నుంచుంటాం. ఇంట్లో దరిద్రాన్ని తీసుకొచ్చి మీరు ఒక కల్చరల్ ఫ్యామిలీ, ఈవెన్ మీరు ఆయన గురించి తీసుకున్నా కూడా బాబు గారి గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు కూడా హనుమాన్ జంక్షన్లో కూడా ఆయనకి మంచి పేరు ఉంది. అలా ఫ్యామిలీకి కానివ్వండి ఎన్నో సంవత్సరాల నుంచి కొంచెం ఆయన పెద్ద మనిషే, నలుగురికి న్యాయం చెప్పే మనిషే. ఈ కాంటెక్స్ట్లో ఏం జరిగిందనే పక్కన మీ ఇంటి సమస్య, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నువ్వు కోర్టుల ద్వారా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకొని చూసుకోవాలి. అక్కడ ఎక్కడన్నా న్యాయం జరగలేదు అనుకుని నాకు ఇలా జరిగిందండి అని చెప్పి రావచ్చు. ఇది ప్యూర్ బ్లాక్మెయిల్ కదా, మీకు పాయింట్ అర్థమవుతుంది కదా, అదే క్లియర్గా కనపడుతుంది. అంటే 4 నెలల నుంచి ఈవిడ ఇంటర్వ్యూలు ఇస్తే ఇదంతా చేసిన కాకాని గారు మరి ఎందుకండి సడన్ గా వచ్చేసారు? అంతకుముందు ఎందుకని పట్టించుకోలేదు ఈవిడ మాట్లాడే మాటలు? ఎందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు ఆమెకి సర్దిరి చెప్పడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఆయనే పత్రికా ముఖంగా మన వీడియో ముఖంగా న్యూస్ ముఖంగా ఏం చెప్పారంటే, మేము ఎంతో కొంత ఫెయిల్ అయ్యాం తల్లిదండ్రుల్లాగా. ఎందుకంటే ఇద్దరికి మేము చెప్పలేకపోయాం, మా వాడికి చెప్పలేకపోయాం, మా కోడలికి చెప్పలేకపోయాం. మా తప్పు ఉంది, ఎంత అని చెప్తాను చెప్పండి. ఎంత ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంది బ్లాక్మెయిల్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి సెటిల్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆమెమో నాకు 10 కోట్లు 20 కోట్లు కావాలి, లేదంటే కనుక ఆస్తిలో నాకు ఇంత వాటా కావాలని చెప్పి డిమాండ్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ మామగారిని మామూలుగా అడిగుంటే ఇచ్చేవాడే. ఇక్కడ ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తుంది, లేదండి మీడియా పో అన్నారు. పో అన్నప్పుడు ఆవిడ వచ్చి మాట్లాడుతుంది. వీళ్ళకి అవసరం ఏముంది? ఇప్పుడు లీగల్గా ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈవిడ ఉండకొద్దిగా ఏం చేస్తుందంటే ఆ వీడియోస్లో గ్రాడ్యువల్గా ఆ యొక్క గ్రావిటీని పెంచుకుంటూ వెళ్తుంది. పర్సనల్గా మాట్లాడటం. మరి ఇప్పుడున్న క్రిమినల్స్ అందరూ చేసేది అదే, ఆవిడ ఫాలో అవుతుంది అదే క్రిమినల్ సైకాలజీ. ఇప్పుడు మరి అడ్వకేట్గా చేస్తుంది, ఇది అడ్వకసీ ఏదో నేర్చుకుంది కదా, ఈ తెలివితేటలన్నీ ఇక్కడ ఉపయోగించింది. బేసిక్గా చాట్ జీపీటీలో ఉన్న అడ్వకసీ అంతా ఇక్కడ ఉపయోగిస్తుంది. ఆ యొక్క లాస్ గీసు అని చెప్పేసి కోర్టుకి వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది అనేది ఆవిడకి తెలియదు. సో అవన్నీ అప్లై చేసి గ్రావిటీ పెంచుకుంటా పర్సనల్గా వాళ్ళని టార్గెట్ చేయటం. లేదంటే వాళ్ళ మదర్ అండి, మహేష్ అనే హీరో ఉన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ అంటే అత్తగారు, ఆవిడని ప్రాస్టిట్యూట్ అని అంటారు. లేదనంటే వాళ్ళ సిస్టర్ని నోటుకొచ్చినట్టు మాట్లాడటం. ఈవిడ మాటలు కూడా ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఈవిడికి ఎంత కవరేజ్ ఎందుకు వచ్చిందనంటే అందరికీ తెలియని విషయం, ఈమె చెప్పే మాటల్లో దమ్ము లేదు, ఏది ప్రూఫ్స్ లేవు, ఊరికే 2 వీడియోలు పెట్టి ఈవిడకున్న టాలెంట్ ఏంటి, ఈవిడ ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. ఈవిడికి కంటెంట్ని ఎలా తీసుకెళ్లాలో తెలుసు ముందుకి ప్రజల్లోకి, నైస్గా మాట్లాడి ఏమీ లేదని. అలానే కదా అన్ని లక్షల మంది ఫాలోవర్స్ వచ్చినాయి. అవన్నీ ప్రాక్టీస్ ఉంది ఆవిడకి, వీళ్ళకి ఆ ప్రాక్టీస్ లేదు. వీళ్ళు ఏంటి ఏదైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇస్తున్నారు, ఆవిడ నాకు అన్యాయం జరిగింది అంటుంది. ఫైనల్గా మనం మోటివ్లోకి వస్తే ఈవిల్ కార్నర్ అర్థమవుతుంది కదా అంటున్నా. రెండవది ఈవిడ రీతు చౌదరి గారి గురించి కూడా, ఆవిడ అక్కడ బిగ్ బాస్లో ఉంది, ఆవిడ వచ్చి కౌంటర్ ఇవ్వలేదు. ఆవిడ లోపల ఉంది కదా, మళ్ళీ ఆవిడ మీద ఒక ఈవిల్ మోటివ్. ఇప్పుడు ఆవిడ కడుపు కొడదామని, ఇప్పుడు ఆవిడకి ఆస్తులు ఉన్నాయనుకోండి, బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళింది చెప్పండి? ఆవిడ 2-3 సినిమాలు తీసుకుని హ్యాపీగా ఉంటుంది, వెళ్ళింది ఆవిడని ఏదో ప్రూవ్ చేసుకుందామని. ఇప్పుడు ఆవిడని ఎలా అయినా బయటికి తీసుకురావాలని చెప్పేసి ఈ అనవసరమైన ఎలిగేషన్స్. సో అంతా ఈవిల్ కంటెంటే ఉంది. నీకు కావాల్సింది ఏంటి? డబ్బు నీకు డైరెక్ట్గా వాళ్ళు ఇవ్వరు. కోర్టుకి వెళ్ళి న్యాయంగా ఇదిగోండి నాకు రావాలి, దీనిలో నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, నీ ప్రూఫ్స్ చూపించి కోర్టు నుంచి తెచ్చుకో అని చెప్తున్నాం మనం. అంతే తప్పితే టీవీలో దరిద్రం తేమాకు అంటున్నాం మనం. సో ఇన్ని రోజులు ఒక సైడ్ ఆఫ్ స్టోరీనే విన్నారు, జనాలందరికీ మైండ్లోకి చొచ్చుకుపోయింది. ఏం చెప్తుంది, ఎంతసేపటికి వాళ్ళతో తిరిగాడు, వీళ్ళతో తిరిగాడు, ఈ అమ్మాయితో తిరిగాడు, ఆ హీరోయిన్ అట్లా, ఈ హీరోయిన్ ఇట్లా, ఈ అమ్మాయి అట్లా, నన్ను ఇలా రానిలేదు అది ఇది అని చెప్పేసి. అంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే వచ్చారో సగం రివర్స్ అయిపోయింది టీవీలోకి రావడం వలన. ఆయన చెప్పే పాయింట్లు ఏంటంటే అందం తగ్గిపోద్దని, బాబుకు పాలు ఇవ్వదని చెప్పేసి, 10 మంది పనులు ఉంటారని. అంటే ఈ మెయింటెనెన్స్లన్నీ ఎలా అవుతున్నాయి? అదే కాకుండా ఈవిడ రివాల్వర్ కూడా చూపించి బెదిరించింది అని, బెదిరిస్తే ఈ ఒక కంప్లైంట్ కూడా నమోదైందంట వాళ్ళ ఇంట్లో పని. నేను అదే కదా చెబుతుంది. నా పార్టీ ఏంటి, ఈ అడ్డమైన దరిద్రం గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ నేను ఓన్లీ ఆవిడ ఈవిల్ కార్నర్ ఏంటనేది మాట్లాడటానికి వచ్చాను. ఈవిల్ కార్నర్ ఏంటంటే, నీకున్న ప్రాబ్లం ఏమైనా ఉంటే స్టేషన్, కోర్టు, అంతే. బాగా పెద్ద అన్యాయం జరిగింది, నీకు న్యాయం ఎక్కడ జరగలా? పోలీస్ స్టేషన్లో జరగలేదు, కోర్టుకి వెళ్ళు. లేదంటే కానీ మీడియాకి వచ్చి చెప్పు, పోలీస్ స్టేషన్లో నాకు కేసు ఇలా తీసుకోలేదని చెప్పి కోర్టుకి వెళ్ళి ఇబ్బంది లేదు. ఇక్కడ హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళు, అక్కడ నుంచి నీ ఆర్డర్ తెచ్చుకో.
అంతే తప్పితే క్యారెక్టర్ అసాసినేషన్స్ అనేది తప్పండి, చాలా తప్పు అసలు. నరలేని నాలుగుతో ఆలోచించండి. ఆమె మీద ఎవరైనా ఎలిగేషన్ చేశారు ఇప్పటివరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? ఒక్క మాట అన్నారా? ఏమంటే ఇంట్లో జరిగే సంఘటనల గురించి చెప్పారు. అది చెప్తే కాకపోతే కాకాని గారు వచ్చి బిఫోర్ వీళ్ళకి పెళ్లి కంటే ముందు ఏమో ఆమెకు లవ్ స్టోరీ ఉంది, మహేష్ గారి కంటే 6 years పెద్ద అని ఏదో లవ్ స్టోరీ గురించి చెప్పారు. అంతకుముందు ఏదో ఆడియో లీక్ అయిపోయింది, మామగారు కోడల్ని తిట్టడం కొంచెం బూతులతో నేను అంటుంది ఏంటంటే, ఒకటి బిగ్ బాస్ షో అక్కడ జరుగుతుంది, ఇంకో బిగ్ బాస్ షో వీళ్ళ ఇంట్లో జరుగుతుంది. అక్కడ నాగార్జున గారు ఉంటే కనుక బిగ్ బాస్ ఆయన ఉంటాడు కదా వెనకాల, నాకు తెలియదు నిజంగా అసలు ఆ బిగ్ బాస్ ఎలా రన్ అవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు వరకు ఒక ఎపిసోడ్ కూడా చూడాలి దరిద్రాన్ని. ఇంకొక బిగ్ బాస్ వీళ్ళ ఇంట్లో కెమెరాస్ పెట్టేసింది ఈవిడ. పెట్టేసి అక్కడ ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక ఇంట్లో ఉన్నప్పుడు రోజు ఇప్పుడు ఆవిడ మోటివ్, నేను ఇందాకే చెప్పాను ఒక కేసుని ఎగ్జాంపుల్గా, అమెరికాలో జరిగిన కేసుని ఎగ్జాంపుల్గా. ఆవిడకి ఒక మోటివ్ ఉంది, వీళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేయాలి ఏదో ఒక రోజుకి అనేసి పెట్టుకుంది, టార్గెట్ పెట్టుకుని. వాళ్ళేమో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తారు, ఏదో ఒకటి అంటదాళ్ళని అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారుగా. ఏంటి నువ్వు ఇట్లా అన్నావు అన్నప్పుడు కరెక్ట్గా ఆ క్లిప్ తీసుకొని వీళ్ళు వస్తారు. ఈ రోజుల్లో డిజిటల్ క్రైమ్స్ ఎలా అయిపోయినాయి అంటే, ఇప్పుడు ఆ హస్బెండ్ గౌతమి చౌదరి మహేష్ మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్లో. మాట్లాడుకునే క్రమంలో ఎక్కడొక్కడ అవును, ఇప్పుడు మీరే ఊ కొడుతున్నారుగా, మీరే ఊ అంటున్నారు, అవును అని కూడా అన్నారు. ఇప్పుడు అదే అవునుని ఊని మనం ఫోన్ మాట్లాడుకునేటప్పుడు తీసి క్లిప్పులు పక్కన పెడతాం. దీన్ని ఆడియో టైలరింగ్ అంటారు. ఇప్పుడు ఈ క్రిమినల్స్ అంతా చేస్తుంది ఇంతే. ఈవిడ కూడా ఇంకా పూర్తిగా మారలా గౌతమి చౌదరి క్రిమినల్గా, బట్ 85% 90% ఇప్పుడు క్రిమినల్ ఆవిడ. ఈ యొక్క ఆడియో టైలరింగ్ అంటే ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క అవును ఊ కొట్టాలు ఉంటాయి కదా, డైరెక్ట్గా కాల్ కాన్వర్జేషన్లో మధ్యలో పెడుతున్నారు. అప్పుడు ఏమంటది అనమాట కాల్లో, ఎగ్జాంపుల్ నువ్వు ఎదవి, ఈ అవును తీసుకొచ్చి అవును, నువ్వు వాళ్ళతో మాట్లాడటం ఇష్టం లేదు నాకు అని అనగా అవును చేశాను, ఇది తీసుకొచ్చి కరెక్ట్గా మ్యాచ్ అవుద్దండి. దీన్ని ఆడియో టైలరింగ్ అంటారు. ఇవి చేసి మీడియాలో వదులుతారు. వదిలినప్పుడు ఎఫ్ఎస్ఎల్కి వెళ్దండి అది, ఎందుకంటే అది పెద్ద, దాని మీద ఏదైనా పెద్ద ఇన్వెస్టిగేషన్ అయితే ఎఫ్ఎస్ఎల్కి వెళ్తే తప్పితే ఏమంటారంటే కావాలంటే ఎఫ్ఎస్ఎల్లో ప్రూవ్ చేసుకోండి. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు మీకు అర్థమవుతుంది కదా, ఇది ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళదని చెప్పి తెలుసు. ఎందుకు ఇప్పుడు డిపార్ట్మెంట్ అయినా ప్రాపర్ కేసు ఉంటేనే దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపుతారు కదా, కావాలంటే ప్రూవ్ చేసుకో అంటారు. ఎవడు ప్రూవ్ చేస్తాడు, ఎవడికి అంత టైం ఉంటుంది. కానీ ఆ ఆడియోని మాత్రం ప్లే చేసి ఊరు మొత్తం రచ్చ ఊరు మొత్తం తిప్పుతారు ఆడియో టేప్ని. అప్పుడు ఆయన బాబురావు గారు ఆయన ఉన్నారు కదా, కాకాని గారు, ఆయనకి సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉంది, అది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. మహేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఆయన హీరో ఉన్నాడు, ఆయనకి ఏవో ఆపర్చునిటీస్ ఉంటాయి బయట, కొత్తగా ఏదైనా సినిమా రాబోతానో ఇంకోటి, లేదంటే ఇంకొక 5 కోట్లు అప్పు తెచ్చుకుని ఏదో సినిమా అంతే కదా, ఎవరి దగ్గర అంత క్యాష్ ఉండదు కదా. జనరల్ గా ఆవిడ నుంచి ఏం చెప్తుందంటే, వీళ్ళకి అసలు ఏమీ లేదు, నా బిజినెస్ స్కిల్ తోని నాకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి హీరో ఇలా ఉండాలి అలా ఉండాలి, నేను తీసుకొచ్చాను, నేను చేశాను, నాకు వచ్చిన బిజినెస్ డబ్బులతో వీళ్ళు తిన్నారు, కారు కొన్నారు అని చెప్పేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది. మీరు ఎన్నైనా చెప్పొచ్చు, నేను వింటా, అది నరలేని నేలకి ఏదైనా చెప్పుద్ది. దానివల్ల వచ్చేది పోయేది ఏమంటుంది, నువ్వు 100 చెప్పుకో, ఇంకో సంవత్సరం పాటు చెప్పుకో. సో స్లోగా నీకు ఇంకా వ్యూస్ తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదో గ్రావిటీ ఉంది కేసులో అనుకుని చూస్తున్నారు, కానీ తగ్గుతూ ఉంటే చివరికి మీడియాకి కూడా చిరాకు వచ్చేసి చాలా మందిని ఇలా పక్కన పెట్టారు, నిన్ను కూడా అంతే పక్కన పెట్టేస్తారు. ఏమంటే బ్యూటిఫుల్ లైఫ్ అండి మనది, ఎవరిదైనా. ఓకే, ఈ దరిద్రాలు నేను చాలా కేసులు చూశాను, మీకు కూడా తెలుసు నేను ఏమేం చేశాను. ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండే చూస్తూ ఉంటా, ఇలా వచ్చి గబ్బు చేసుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అండి చెప్తున్నా కదా, సొసైటీలో చాలా బ్యాడ్ నేమ్ ఉంటుందండి వాళ్ళకి, అది జీవితాంతం ఉండిపోద్ది. అది ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ఏంటంటే ఈ మధ్య క్రిమినల్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సెలబ్రిటీ స్టేటస్ని. చాలామంది మీరు చూడండి, చాలా కేసుల్లో ఒకడు వస్తాడు, నాకు అమ్మాయి తెలుసని వచ్చి కూర్చుంటాడు, ఆ అమ్మాయికి సంబంధించిన ఏ ఆడియో టేప్స్ తీసి బయట పెడతాడు, పెద్ద సెలబ్రిటీ అయిపోతాడు. బయట ఏంట్రా నీకు అమ్మాయికి ఉందా, ఇట్లా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ సర్కిల్ కూడా ఆమెకి దగ్గరికి వచ్చింది. ప్లస్ ఈ ఫేక్ కమెంట్స్, ఫేక్ లైక్లకి దాదాపుగా 20 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. అవి గొడవ కొట్టిన సొన్నమే, ఎక్కడికి రావో ఈ డబ్బులు. ఈ 20 లక్షలు దాచుకుంటే రేపొద్దున కోర్టుల చుట్టూ తిరగడానికన్నా పనిచేస్తాయని చెప్తున్నాను నేను. ఇక్కడ సమస్య ఏంటి, మీరుగా మీ ప్రొఫైల్ మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇంట్లో సమస్య మీ ఇంట్లోనే డీల్ చేసుకొని పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఆవిడదైనా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ కదా గౌతమి చౌదరిది, ఈవెన్ కాకాని గారిది కూడా చాలా గౌరవం గల ఫ్యామిలీ. బయట కూడా చెప్తారు వాళ్ళ గురించి అడిగితే, వాళ్ళు ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవచ్చు ఇవన్నీ కూడా. దీనిలో పెట్టి మీడియాలో పెట్టి ఇప్పుడు ఆ బాబు ఉన్నాడండి, ఇంకో 10 years తర్వాత 12 years వస్తాయి, కొంచెం ఊహ వస్తుంది కదా. వచ్చినప్పుడు ఏదో ఒక మూమెంట్లో ఇలాంటి వీడియోస్ లేదంటే నోటికి వచ్చిన మాటలు, ఈ దరిద్రాలు అష్టదరిద్రాలు చూస్తే ఎలా తయారవుతాడు ఆ బాబు అయినా.
సో మనం ఇక్కడ పాయింట్ ఎంతసేపు ఆ బాబు ఈవిడ ఇవిల్ మోటివ్ వీటి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. పర్సనల్గా ఇక్కడ మనకి ఏమీ లేదు ఆవిడ గురించి. కానీ దానివల్ల మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, జనం టైం వేస్ట్ అవుతుంది, జనానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి గురించి మనం టేకప్ చేయాలనే కోణంలో నేను చెప్తున్నాను. సో ఫైనల్గా ఇది కావాలని ఒక ఎక్స్పెక్టేషన్ ద్వారా ఇదంతా బ్యాడ్ రూమర్ అంటారు ఫైనల్. ఈవిడే కాదు, ఇప్పుడు వచ్చే కేసులన్నీ అంతే ఉన్నాయి మ్యాక్సిమం. నేను ఏమంటున్నానంటే ఇలాంటి కేసుల వల్ల ఏమవుతుందంటే జెన్యూన్గా ఉండే కేసులు ఏవైతే ఉంటాయో వాళ్ళు భయపడుతున్నారు వచ్చి కంప్లైంట్ చేయడానికి. ఒకవేళ మనం పొరపాటున నాకు ఈ అన్యాయం జరిగిందని మీడియాలోకి వెళ్ళాము అనుకోండి, ఎవడో చేయి తాటాకులు కడతాడో మనకనే భయంతో చాలామంది రావట్లేదు. ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా మీరు చూడండి, ఇప్పుడు జర్నలిస్ట్ అనే పేరు వచ్చింది, ఎవరో సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారంటే నాకు తెలుసు, చాలా రెస్పెక్టబుల్ పర్సన్ ఆయన, నేను ఆయనకి చాలా గౌరవం ఇస్తాను, ఆయనకి ఏం సంబంధం ఉండదు. మీరు ఇంతకుముందు ప్రీవియస్ కేసులు చూసినా గౌతమి చౌదరి కేసుని ఇంకా కనుక ప్రొలాంగ్ చేశారనుకోండి చాలా మందిని మధ్యలోకి లాగుతారు తెలుసా. పూర్వకాలంలో మూడు పెళ్ళాల గొడవ మధ్యలోకి వెళ్ళకూడదు, అక్క చెల్లెల గొడవ మధ్యలోకి వెళ్ళకూడదు అనేసి ఓ సామెత చెప్పేవాళ్ళు వాళ్ళు. ఎందుకు అని అంటే మనం పాత కేసులు కనుక చూసినట్లయితే, పేర్లు ఎందుకు ఆ కేసుల గురించి, ఇట్లా గొడవపడి వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు లాస్ట్ దాకా. ఈ మధ్యలో వచ్చి పంచాయతీ చేద్దాం అన్న వాళ్ళు అందరిని తీసుకొచ్చి వాళ్ళ పరువులు తీసిన సంఘటనలు చాలా ఉన్నాయి. మీరు కదా, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, జర్నలిస్ట్ ఉంటాడు, ఇంకోళ్ళు ఉంటాడు, అందరు పరువులు పోతే తెప్పితే వీళ్ళ పరువులు పోవండి. ఇక వీళ్ళు సెలబ్రిటీలే ఎప్పటికీ. సో నేననేది ఏంటంటే మహేష్ గారు ఆయన కూడా చాలా క్లియర్గా మాట్లాడాడు. ఆయన అడిగినప్పుడు ఏమండి నాకు ఎటువంటి అలవాటు లేదు, ఉంటే గింటే ఆవిడకి ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి, నాకు కావాలంటే నా హెయిర్ ఫాలిక్యూల్ కూడా ఇస్తాను, నా బ్లడ్ టెస్ట్ కూడా చేయండి. ఆయన ఏమన్నాడు, ర్యాపిడ్ టెస్ట్ చేసుకోండి అంట్లా. ర్యాపిడ్ టెస్ట్ ఏంటంటే 3 daysలో అయిపోద్ది. హెయిర్ ఫాలిక్యూల్ టెస్ట్ 6 months అయినా 1 year అయినా సరే అది ఫైండ్ అవుట్ అయ్యింది. అలాంటి డ్రగ్స్ కానీ ఇలాంటి నాకు అలవాట్లు ఉంటే కనుక చెక్ చేసుకోండి, నేను స్వచ్ఛందంగా వస్తానని చాలా ఓపెన్ మైండెడ్తో చెప్పాడు. నన్ను బాబుని దూరం చేస్తుంది, ఈవెన్ బాబుని సరిగ్గా చూసుకోవట్లేదు, ఇంట్లో కూడా సరిగ్గా ఉండదు. ఇక్కడ సమస్య మహేష్తో కాదు, ఈవిడే సరిగ్గా ఇంట్లో ఉండదు. ఈ పార్టీంగ్, గోవాలు, లేదంటే ట్రిప్పులు, ఫ్రెండ్స్ అని చెప్పి ఈవిడే ఎక్కువ తిరిగిద్ది. కానీ ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా వచ్చేసరికి ఆస్తి పంపకాల దగ్గర ఇష్యూ, డైవర్స్ అనేది పక్కన పెట్టేసేయండి, ఈవిడికి ఎక్కువ స్టేక్ కావాలి, అర్థమవుతుంది కదా. ఆయన ఏమన్నారు, ఈవెన్ వాళ్ళ మామగారు కూడా ఏమన్నా ఇచ్చేది ఉంటే కనుక బాబు పేరుని రాస్తాము అని చెప్పి ఆయన కూడా చెప్పారు. అంతా చాలా బాగా మాట. ఈవెన్ ఇలాంటి కేసుల్లో అండి ఒక సీనియర్ జర్నలిస్ట్ అక్కడ కూర్చొని న్యూస్ రీడర్ హ్యాండ్స్ ఆఫ్ అండి మీకు అన్నారు, ఆయన మాట్లాడిన మాటలు. సో ఆయన గౌరవంగానే చెప్తున్నాడు, అదే పాటిస్తాడని నమ్ముతున్నా, అది పాటించకపోతే అప్పుడు రాను. ఆయన ఏమన్నా చూడమ్మా నువ్వు మంచిగా ఇచ్చి నీకేం కావాలో తీసుకో, ఇదిగో న్యాయంగా నీకు రావాల్సింది తీసుకో, సరే మీ ఇద్దరికి పట్టలేదు కదా, నీ జీవితం నువ్వు హ్యాపీగా ఉండు, ఆవిడ జీవితం ఆడు హ్యాపీగా ఉంటాడు, అదే కదా కావాల్సింది. మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి మాకు ఈ దరిద్రం ఉండదు, అదే కదా మనం మాట్లాడుకుంటుంది. సో ఇలాంటి దరిద్రాలని మనం ఎంటర్టైన్ చేయటం వలన రోజు ఇవే ఉంటే కనుక మనం అవేర్నెస్ తగ్గిపోతుంది, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు రేపు నుంచి ఇంకో ఫ్యామిలీలో కూడా ఇదే గొడవద్దు, వాళ్ళు కూడా ఇట్లానే ఇంట్లో సీసీ కెమెరాలను హస్బెండ్ ఏం చేస్తున్నాడని వీడియోలు తీసుకుంటూ కూర్చుంటారు. ఈమె చేసే పని వల్ల ఇంకా చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఓకే, మ్యారేజ్ ఇష్యూస్ అనేవి మన ఇండియాలో చాలామందికి ఉన్నాయి, ఇండియాలోనే ప్రపంచం మొత్తం ఉన్నాయి. ఓకేనా, అది ఏం కొత్త విషయం కాదు. అది కాకుండా డిఫరెంట్గా నీకేం ప్రాబ్లం వచ్చిందో చెప్పు అంటే దానికి ఆన్సర్ చేయట్లే. ఆయన గురించి చెప్పింది, బాబురావు గారు బిజినెస్ల గురించి, నీ ఫోన్లో మినిస్టర్ల నెంబర్లు ఉన్నాయి, నీకెందుకు పర్సనల్ అయిపోతుంది కదా అక్కడ మినిస్టర్ నెంబర్. మీ దాంట్లో ఏదో పెద్ద మనిషి ఉంటుంది కదా, ఏముంది తప్పేంటి మినిస్టర్ నెంబరే ఉంది. ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ వాళ్ళకి యాంకర్లకు సంబంధం ఏంటంటే, సో అట్లా తప్పు కదా, కాంటాక్ట్స్ ఉన్నాయి బాగా పర్సనల్గా, అది చాలా పర్సనల్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి మోటివ్ ఏంటి మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది, ఆవిడకి ఏం బాధ ఉంది? జనరల్గా ఒకవేళ ఆయనకు వేరే వాళ్ళతో ఉంటే డివోర్స్ తీసుకొని సైడ్ అయిపోవచ్చు, కష్టంగా ఉంటే అయిపోవచ్చు. కానీ బ్లేమింగ్ అనేది వాళ్ళ నాన్నగారిది ఎక్కువ అయిపోతుంది. మహేష్ గారు అంటే కొంచెం ఏజ్ తక్కువైనా వాళ్ళ నాన్న సంపాదించుకున్న పేరు పోతుంది కదా. ఇక్కడ వీళ్ళ పేరే కాదు, నువ్వు కూడా ఇప్పుడు నువ్వు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావు, నువ్వు కూడా డిగ్రేడ్ అయిపోతున్నావు కదా. జనం ముందు నిన్ను కూడా ఎలా మాట్లాడతారు కమెంట్స్లో. ఇప్పుడు నువ్వంటే పెయిడ్ కమెంట్స్ పెట్టించి ఇవన్నీ చేస్తావు, నిన్ను కూడా అంతే మాట్లాడుకుంటారుగా. నీ గురించి వాళ్ళు కమెంట్ చేసినప్పుడు నీ క్యారెక్టర్ గురించి అంతే మాట్లాడుకుంటారు కదా. రేపటి నుంచి మీ ఫ్యామిలీ గురించి అంతే మీకు చుట్టాలు ఉంటారు, వాళ్ళకే ఉంటారు. ఇక్కడ సొసైటీ ఏమనుకుంటుంది అనేది పక్కన పెట్టేసేయండి. మనం చాలా బాధపడేది ఏంటంటే గౌరవంగా బతికినప్పుడు సడన్గా ఇట్లాంటి విషయాలు
వస్తే ఆ 4 ఏళ్ల వరకు ఉంటాయి. కానీ తీసుకొచ్చి టీవీలో పెట్టడం వలన ఏమవుతుందంటే చుట్టాలు పట్టాలు అందరికీ తెలుస్తుంది. రేపు పొద్దున పెళ్ళికో ఫంక్షన్కో పోయినప్పుడు ఇయే గుసగుసలు ఆడుకుంటారు. ఈ ఇష్యూస్ అన్నీ మనకు కాదు, ఊర్లో పాపం ఇట్లా కల్చరల్గా బతికిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ జనరేషన్కి ఇవేమి ఉండవులేండి, చెప్తున్నా. వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది కదా, పెద్దవాళ్ళు ఇంత బతికి ఇంత సంపాదించి ఇంత పేరు సంపాదించి చివరికి ఇదేం దరిద్రం రా బాబు, మా ఆవిడకంటే పెద్దదైన ఈ అమ్మాయిని సర్లే మా 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 మంచి కోడలు అని చెప్పి మేము అనుకుని తెచ్చినప్పుడు నీకేమైనా ప్రాబ్లం ఉంటే లీగల్గా చూసుకోవాలి, లేదంటే ఇంట్లో సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ మమ్మల్నే తీసి బయట వేసావు, మా జీవితాలనే నాశనం చేసావు, అంతే కదా. ఇప్పుడు రీతు చౌదరి గారిని కూడా అదే పరిస్థితి. ఆవిడది ఇప్పుడు ఏమంటే నోటితో అంటం వేరు, ఓకే, కానీ కడుపు కొట్టకూడదు ఎవరిది. ఇప్పుడు రీతు చౌదరి ఆవిడ ఏదో ప్రూవ్ చేసుకుందాం అని బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఫాల్స్ ఎలిగేషన్స్ చేసినప్పుడు, ఇప్పుడు రేపో ఎల్లుండో ఆవిడది అది ఏదో ఉంటుందంట, నాకు తెలియదు అది ఓటింగ్ పోల్స్ నామినేషన్స్. నేను ఆ ఫోటో కూడా తెచ్చాను, మీరు దీన్ని కంపల్సరీ వేయండి. ఇది ఈరోజు టెలికాస్ట్ అవుతుందా, అయితే ఇది వేయండి. 8866504599 అంట. ఈ నెంబర్కి కాల్ చేస్తే 3 times రింగ్ అయిన తర్వాత కట్ అయిపోద్ది యాజ్ పర్ ఈ బ్యానర్. సపోర్ట్ చేయాలండి మనం కూడా, ఎందుకంటే ఈ ఎలిగేషన్స్ వల్ల ఈమెకి నెగిటివ్ పాయింట్స్ పడకూడదు, చాలా తప్పు అది. కడుపు కొట్టడం తప్పు కదా, ఇప్పుడు ఆమె అదే కోరుకుంటుంది గౌతమి చౌదరి, ఓకే. సో ఆవిడకి అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్గా ఏంటంటే ఈ బిగ్ బాస్ ఎవరైతే చూడరో వాళ్ళకి చెప్తే నీ నెంబర్కి కాల్ చేసి సపోర్ట్ చేయమన్నా నేను ఆల్రెడీ చేశాను, మీరు కూడా చేయండి. నెక్స్ట్ ఎలిమినేషన్ అప్పుడు చూసుకోండి, కానీ ఇప్పుడు వరకైతే ఆవిడకి పాస్ ఇవ్వాల్సిన అవసరం ఉందనే చెప్తున్నాను నేను. దీనివల్ల నెగిటివ్ అవ్వకూడదు. ఈవిడ ఇవన్నీ చూస్తుంటే పక్క ప్లానింగ్ అని ఈ రీతు చౌదరి విషయంలోనే అర్థమవుతుంది. ఈవిడ దగ్గర ఒక స్కెచ్ ఉందని చెప్పేసి ఉన్నప్పుడు రిలీజ్ చేయొచ్చు, ఎప్పటి నుంచో ఫుటేజ్ దాచిపెట్టి ఆమె లేనప్పుడు రిలీజ్ చేయడం అనేది రాంగ్. అసలు ఇదే దరిద్రం అంటున్నా నేను, ఈ రిలీజ్ చేయటాలు దరిద్రం. ఇప్పుడు 4 గోడల మధ్య జరిగే సంఘటనలని తీసుకొచ్చి 4 పలకలు మన టీవీలో పెడితే పిల్లలు ఉంటారు, రకరకాల సొసైటీలో చాలా దరిద్రంగా వెళ్తుందండి. అవసరం ఏంటి అసలు మనకి ఆ దరిద్రంతో అవసరం ఏంటి? నీకు ప్రాబ్లం ఏమైంది ఉంటుంది. నాట్ ఓన్లీ గౌతమ్ చౌదరి, ఉన్న ప్రతి ఆడియో టేపులు వీడియో టేపులు ఉన్న ప్రతి వ్యక్తిని నేను అడిగేది ఏంటంటే మీకున్న ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కేసు ఫైల్ చేయాలి, కోర్టుకి వెళ్ళాలి, అంతే కదా. బాగా పెద్ద సమస్య అయితే మీడియాకి రావాలి, అంతే కదా. ఆ ఆడియో టేప్ ఉంది, ఈ ఆడియో టేప్ ఉంది, ఎంత దరిద్రంగా ఉంటుందండి మీ ఆడియో అయినా మా ఆడియో. ఇంకొకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిన్న లైవ్ లో వాళ్ళ పేరెంట్స్ కాకాని గారు కూర్చుంటే ఇవిడ నవ్వుతున్నారు సార్ అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే. అదే ఏకిల్ నవ్వు, లేదంటే కనుక నేను ఆరిందని, నేను తెలివితేలని, నేను నాకున్న అని. ఇప్పుడు నేను అదేనండి, ఈవిడ ఒక కంటెంట్ రైటర్. కంటెంట్ రైటర్స్కి ఏంటంటే ప్రజల్లోకి మన మాటను ఎలా తీసుకెళ్ళాలని చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈవెన్ మీ వీడియోస్ అన్నీ చూసినా కూడా మ్యాటర్ తక్కువ, ద వే ఆఫ్ ప్రెజెంటింగ్ బాగుంది, చాలా నీట్గా ప్రజెంట్ చేసిద్ది. చూడండి మీరు ఇట్లా అని చక్కగా, కానీ దానిలో విషయమే ఉండదు. 2 ఆడియోలు పెట్టారనుకోండి, దూరం నుంచి చూసినోడు ఆ ఆడియోలను పెద్దగా పట్టించుకోడు, నిజమే అయి ఉంటుంది. ఏముంది ఆడియోలో, ఏముంది ఆ వీడియోలో, ఏముంది ఆ చాట్లో? చాట్ చేసుకుంటే ఆ చాట్ అసలు అథెంటిక్గా కాదా? అది మహేష్ గారికి నీకు జరిగిన సంభాషణ కాదా? రీతు చౌదరి గారికి సంభాషణ కాదా? నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇదే మహేష్ గారితో ఇదే ఈవిడ గౌతమి చౌదరి గారు ఏమందంటే, పైకి వెళ్ళాలంటే మనం రకరకాలుగా ఉంటుంది లైఫ్, నువ్వు ఎన్ని లైన్స్ క్రాస్ అయినా పర్లేదు అని చెప్పి ఈవిడ డ్రింక్ చేసి ఉన్నప్పుడుగా ఈయనకి సజెషన్ ఇచ్చింది. ఓకే, మనం వెళ్ళేది హై సొసైటీలోకి, బాగా హై సొసైటీ, మన దగ్గర డబ్బు ఉందే కానీ అంత హై సొసైటీలో తిరగలేదు మనం. కానీ ఇప్పుడు నువ్వు హీరో అవుతున్నావు, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలంటే హీరోయిన్లు రకరకాలుగా వ్యవహారాలు ఉంటాయి, నువ్వు అసలు ఎక్కడ దాన్ని పట్టించుకోమాకు, నువ్వు అసలు ముందుకే వెళ్ళిపో అని చెప్పి ఈవిడ సజెషన్ కూడా ఇచ్చింది. కానీ ఆయన అట్లా చేశాడు లేదో మనకు తెలియదు, ఈవిడ చెప్పడం జరిగింది అది. సో ఈ మాటలన్నీ వచ్చినాయి, ఇవి ఏంటంటే బేస్లెస్సే. ఎందుకనంటే దానికి ప్రూఫ్లు ఏం పెట్టం కదా, ఎందుకంటే ఈవిడలాగా ప్రిపేర్డ్గా లేడు కదా మహేష్ గారు. ఈవిడలాగా క్రిమినల్ మైండెడ్, లేదంటే కనుక ఈ మన గౌతమి చౌదరి గారిని నాశనం చేయాలి అనే కాన్సెప్ట్ కనుక మహేష్ గారికి ఉండుంటే ముందు నుంచే 30-40 వీడియోలు ఒక పిఆర్ టీంని పెట్టుకుని కూర్చునేవాడు ఆయన, ఓకేనా. ఆ ఆలోచన లేదు కాబట్టి ఆయన కామ్గా అంటున్నాడు, ఆమె అడిగిందని సమాధానం చెప్తున్నాడు, అంతే కదా. వీళ్ళు చేయాలని 100 వీడియోలు, అట్లాంటి వీడియోలు ఏమన్నా చేశారు? వీళ్ళు చేయరు, వదిలేశారు అంతే. రీసెంట్గా స్టార్ట్ చేసింది, వీళ్ళకి చిరాకు వచ్చేసింది. డైవర్స్ తీసుకుని ఎవరిది జీవితం వాళ్ళు తీసుకుని హ్యాపీగా ఉంటే బాగుంటుంది. రెండోదండి, ప్రజలు టైం వేస్ట్ చేయొద్దు అనేది మెయిన్గా మనం చెప్పగలిగేది. ఎందుకంటే మీ కేసులో ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు, దరిద్రం తప్పితే, అది నేను అంటుంది.
సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అమ్మా.